హలో అండి, అందరికీ నమస్కారం. లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. నేను ఖుషి. మొత్తానికొచ్చేసరికి పిండి లేకపోవడం అన్నట్టు అంటే ఏంటో అని అనుకుంటున్నారా? అన్నీ సిద్ధంగా ఉన్న చివరిలో ఒక చిన్న వస్తువు లేక కష్టం రావడం. ఎందుకు ఈ మాట అన్నా అంటే, మంచూరియా చేసుకుందామని అన్నీ ఇంట్లో ఉన్నాయని అనుకొని చూస్తుంటే, టొమాటో సాస్ మాత్రమే లేకపోవడంతో నేనేమో కొనుక్కుందామంటే, మా వారు ఎందుకు అది కూడా హోమ్‌మేడ్ చేసేద్దాం అన్న మాటతో మొదలైంది ఈ హోమ్‌మేడ్ టొమాటో సాస్ ప్రిపరేషన్. మేమైతే ఇలా చేసేసాము. ఫస్ట్ ఒక అరకిలో వరకు మంచిగా ఎర్రగా బుర్రగా పండిన టొమాటోస్ని తీసుకున్నాం. వాటిని ఒకటికి 2 సార్లు నీళ్ళల్లో కడిగి చక్కగా సమానత్వంతో కట్ చేసి, వాటికి తోడుగా ఒక బీట్రూట్‌ని కూడా అంతే సమానత్వంతో కట్ చేసి యాడ్ చేసాం. ఎందుకంటారా? నేచురల్ కలర్ కోసం. వీళ్ళిద్దరి పార్టీకి గార్లిక్‌ని కూడా ఎంట్రీ చేయాలని ఒక 4 చిన్నుల్లి బద్దల్ని కూడా నిలువుగా చీల్చి ఎంట్రీ ఇచ్చేసాం. వాటిని ఊరికే వదలకుండా ఒక టేబుల్ స్పూన్ కారం, ఉప్పు, ఇంకా కొంచెం గరం మసాలా పొడి కలిపి మొత్తాన్ని కుక్కర్లో వేసి ఒక 4 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేసి, మళ్ళీ ఆ పార్టీని అంతా చల్లబడే వరకు మళ్ళీ వెయిట్ చేసి, మిక్సీలో వేసి గ్రైండ్ చేసి సాఫ్ట్ పేస్ట్ వచ్చేలా చేశాను. దానికి నెక్స్ట్ లెవెల్ సాఫ్ట్‌నెస్ కోసం మళ్ళీ ఆ గ్రైండ్ చేసిన పేస్ట్‌ని స్ట్రైనర్‌తో వడకట్టి వచ్చిన ఆ పిప్పిని ఎడమ చేతి నుంచి అటు పేస్ట్‌లో పడేసి, కుడి చేతిలో నుంచి వడకట్టిన పేస్ట్‌ని ఇంకో బాండీలోకి తీసుకొని, దానిలో ఒక హాఫ్ కప్ పంచదారని కూడా ఎంట్రీ చేసేసి, లో ఫ్లేమ్‌లో సాఫ్ట్ థిక్‌నెస్ వచ్చే వరకు ఒక 15 నిమిషాల పాటు దాన్ని తిప్పుతూ ఉన్నాం. అంతే, 15 నిమిషాల తర్వాత మంచి హోమ్‌మేడ్ టొమాటో సాస్ వచ్చేసింది. దాన్ని కూల్ అయ్యేంత వరకు ఆరబెట్టి ఒక సీల్డ్ కంటైనర్‌లో వేసుకొని స్టోర్ చేసుకుంటే 2 నెలల పాటు మంచిగా స్టోర్ ఉంటుంది. లిటరల్లీ ఇంట్లో చేసుకుంటే ఇంత బాగుంటుందా అని మా చెల్లి చూస్తే అర్థమైంది. అది ఫస్ట్ తినడానికి కాస్త సంకోచించిన సాస్ మొత్తం బాక్స్‌లోకి తీశాక ఆ బాండీలో లాస్ట్‌లో మిగిలిన సాస్‌ని ఇలా నాకుతుంటే, హమ్మయ్య! మేము కూడా ఇంకా హోమ్‌మేడ్ సాస్ చేసుకోవచ్చు, చేయడం వచ్చేసింది అని అదొక సంతోషం వచ్చేసింది. మరి మీరేమంటారు?